ఏం మాట్లాడుతానండి? పర్వాలేదు. 100 ఏళ్ల వాడిని, దీనికే అదే వయసు. ఈ సందర్భంలో నన్ను పిలవటం ఏంటండి? ఆ మంచి ఆలోచన ఎవరు వచ్చింది? ఇలాంటి మీకు వచ్చాయి. గురువులకు రహిత్యం ఇదంతా నాకు కాదు. ఈ సన్మానం సంగీతానికి చేశారు. నాకు సంగీతం గురువు గారు. నేను ఇప్పుడు అన్ని లక్షలు అందరికీ చెప్తున్నాను. ఎందుకే ఎవరికైతే గురువు గారిది అయితే రామస్వామికి ఏం లేదండి. అదృష్టవంతండి నేను ఆ గురువు దొరకడం, ఇలాంటి మహానుభావులందరూ మీరందరూ నన్ను అభిమానించడం, ఇదంతా నా ప్రయోజకత్వం కాదండి. నా ప్రయోజకత్వం అంటే ఇప్పుడు ఆగిపోయేది గర్వంతో, నేను గొప్పవాడిని అని. అది కాదు, సంగీతమే. సంగీతానికి ఇచ్చేస్తున్నాను లక్షలు. ఎక్కడ ఎవరు ఇచ్చినా ఇచ్చేస్తున్నాను. మన 26లో ₹1,00,000 26కి ఇచ్చాను చెక్కు. ఇంకో చెక్కు ఉంది. బాలమరాయ్ అన్నయ్య నన్ను మర్చిపోయావా అని కళ పెట్టారు, మనసులోకి వచ్చేది. మా గురువుగారి పేరున ₹1,00,000 ఇచ్చాను చెక్కు. ఇంకో చెక్కు ఉంది. అన్నయ్య నన్ను మర్చిపోయావా అని బాలమరాయ్ నాకు మా కళ్ళ ముందుకు వచ్చాను. ఆయనతో ఇంకో నారాయణ గారు అవార్డు ₹1,00,000 ఇచ్చారు. అది వాళ్ళకి ఇచ్చేసారు. ఎందుకంటే సంగీతం వల్ల వచ్చింది అది వాళ్ళకి, నాది కాదు. సంగీతం నాది కాదుగా, మా గురువు గారి సంగీతం. దానివల్ల నేను ఇన్ని పొందుతున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, సంగీతం నాకు ఇట్లా 100 సంవత్సరాలు వచ్చినా ఇలా ఉన్నాను. అర్థాలు లేవు, కనకర్థాలు లేవు. ఈ కారణం ఏంటి చెప్పనండి? ఒక రహస్యం ఉంది. సంగీతం గొప్పది. సంగీతం బాడీలో చాలా నర్వ్స్ ఉంటాయి, లక్షలాది నర్వ్స్ ఉంటాయట. మా శిష్యులు చెప్తారు, ఒంటి నిండా నర్వ్స్ ఉంటాయి, నరాలు. ఆ సెన్సేషన్ కావాలంటే ఈ సౌండ్ కావాలి. మనం మాట్లాడుతుంటే ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్కటి తీసుకుంటుంది. పెద్ద నర్వ్స్ ఉంటాయి, చిన్నవి ఉంటాయి. వాటికి సెన్సేషన్ కావాలి, లేకపోతే అలా పడి ఉంటాయి. కానీ సంగీతం పాడితే చక్కటి శక్తి వస్తుంది. లేకపోతే 100 సంవత్సరాలకి కళ్ళజోడు అక్కర్లేదా నాకు? ఏమండి, మీరు అందరూ చాలామంది కళ్ళజోడు పెట్టుకుంటున్నారు 15 ఏళ్ళకే. అంటే ఎక్కువ మాట్లాడకూడదు. చాలా చాలా సంతోషించండి. ఇక్కడ చాలా అభివృద్ధి చెందింది. చాలామంది ఇక్కడ సర్వీస్ చేశారు. వీళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మంచి గాయకులు, వాద్యులు అందరూ ఉన్నారు. ఇదంతా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు, త్యాగరాజ స్వామి యొక్క ఆశీస్సు మనకు అందరూ ఉన్నాయి. డిఎన్బి పచ్చి పాడారు ఇక్కడ, పాడే నా వాచ. బాలమురళీ కృష్ణ గారు, జిఎన్పి గారు, సమ్మగుడి గారికి అదే వచ్చాను. அது அவர் சொல்லிட்டாரு, இனிமே நான் வந்த பாலம இது அன்னவரப்பு தான் போகணும், அங்கிருந்து ஒருத்தரும் வேண்டாம். அந்த அந்த லெவலுக்கு என்னை வாத்தியார் சொல்லிவிட்டார். నాకు సంగీతం అంత గొప్ప సంగీతం. అందరూ మర్చిపోవటానికి కారణం గురువు గారండి. గురువును మర్చిపోతే సంగీతం పోయినట్టే. గురువు అంటే మా తల్లిదండ్రులని, గురువుని మర్చిపోకూడదండి. జన్మనిచ్చిన అమ్మనైనా మర్చిపోవటం, విద్యని ఆ విద్య లేకపోతే నన్ను ఎవరితో వస్తారండి. మరి అలాంటి గురువులు నేను ఎప్పుడు ఉత్సవం చేసుకుంటాను, పెద్ద ఉత్సవం చేసుకుంటాను. 10 లక్షలు గవర్నమెంట్ నాకు సన్మానం చేస్తే మా గురువు గారికి ఇచ్చారు. అన్నీ ఇచ్చేస్తాను. నేను ఉన్నాను కదా, నేను ఎవరికి ఉపయోగపడకపోతే ఎందుకంటే జీవితం
మనకు మించిన భక్తి చేయకూడదు. కానీ మనకు మరి మా గురుగారు వచ్చి చెప్పతారు, ఉచితంగా చెప్పారు. నేను ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోను, వాళ్ళకి ఉద్యోగాలు అని చేస్తాను. ఇవన్నీ నా గొప్ప కోసంగా చెప్పడం కాదు, నా విజి. మా గురువుగారు అలా చేపట్టే కదండి నేను ఈ స్థితికి వచ్చాను. గురువుని మర్చిపోకూడదు, తల్లిదండ్రులను మర్చిపోకూడదు. ఏదైనా పొరపాట్లు మాట్లాడతాను, ఎందుకంటే నేను 1వ తరగతి నేను చదువుకుంది. నా దస్తూరి అద్భుతంగా ఉంటుందని అంటారు అందరూ. అంటే బాగుంటుంది, అట్లా తెలుస్తాయి. కనుక ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దలు అందరూ ఉన్నారు. నాకు ఇది మరవలేని సన్మానం చేశారు. సాధకులైన అందరికీ నేను వయసురీత్యా నమస్కారం అనకూడదు, కానీ అందరినీ అభినందిస్తున్నాను.